చిలుకూరి బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడు రంగరాజన్పై జరిగినటువంటి దాడి తెలుగు రాష్ట్రాల్లోనే సంచలనంగా మారింది. అలాగే ప్రధానంగా అంతా కూడా వివాదాస్పదంగా మారిందని ప్రధానంగా చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే రామరాజ్యం పేరుతో ఒక ఆర్మీని ఏర్పాటు చేసి అలాగే వీర రాఘవ రెడ్డి అనే ఒక వ్యక్తి అయితే ఈ విధంగా మొత్తం ఆలయాల్లోకి చొరబడి ఈ విధంగా అర్చకుడిపై దాడి చేసినటువంటి ఘటన అయితే వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో మొత్తం అక్కడ హైదరాబాద్ సంబంధించిన పోలీసులు అయితే ఇప్పటికే 25 మందిని అయితే గుర్తించినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళనైతే ప్రధాన నిందితుడు వీరరాఘవరెడ్డితో పాటు మొత్తం కొంతమందిని కూడా ఇప్పుడు అదుపులో తీసుకుని విచారిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు పోలీసుల విచారణలో వీరరాఘవరెడ్డి ఎవరైతే ఉన్నారో కొవ్వూరి వీరరాఘవరెడ్డి అదుపులో తీసుకుని మొత్తం అది పూర్తిగా విచారించగా అనేక విషయాలు అయితే వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ యొక్క వీరరాఘవరెడ్డి ఎవరు అంటే ఈ యొక్క ఘటన జరిగిన వెంటనే ఈ యొక్క చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకుడు రంగరాజన్పై దాడి చేయడం కాకుండా ఇప్పుడు రామరాజ్యాన్ని ఏర్పాటు చేస్తాం, ఇప్పుడు అంతా కూడా ధర్మ పరిరక్షణకే అందరూ కూడా కృషి చేస్తాం, రామరాజ్యాన్ని అయితే ప్రతి ఒక్కరు కూడా స్థాపించాలి, ఈ దీనికే మేము పోరాటం చేస్తున్నాం, దీనికైతే సహకరించాలంటూ మాట్లాడడమే కాకుండా తనపై మాట్లాడి తనదైన స్థాయిలో ఇప్పుడు న్యాయ వ్యవస్థ పూర్తిగా దుర్వినియోగం పడుతుంది, న్యాయ వ్యవస్థలో కూడా ఎటువంటి న్యాయం జరగడం లేదు, అందుకనే రామరాజ్యాన్ని ఏర్పాటు చేస్తున్నాం, దీనికి సహకరించాలంటూ ఇక అలా ఎవరైతే అర్చకున్నారో అలాగే అర్చకులపై ఈ విధంగా దాడి చేశారు, అలాగే రంగరాజ్యానిపై కూడా ఈ విధంగా దాడి చేయడంతో మొత్తం సంచలనంగా మారినటువంటి పరిస్థితి ఉంది. ముందుగా చూసుకుంటే వీరరాఘవరెడ్డి అంటే కొవ్వూరు వీరరాఘవరెడ్డి ఎవరు అనేది కూడా మొత్తం తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనంగా మారుతుంది. ఈ నేపథ్యంలో అతనైతే తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి అనపర్తి నియోజకవర్గానికి సంబంధించిన ఆ కొప్పవరం గ్రామానికి చెందినటువంటి వ్యక్తిగా అయితే గుర్తించారు. అతనైతే ప్రస్తుతం అతను కొంత కొన్నాళ్ళ క్రితం మనం ఉన్నటువంటి ప్రాంతం ఇది ఏదైతే ఉన్నటువంటి అనపర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి కొప్పవరం గ్రామం, ఇక్కడ నుంచే అతను 15 సంవత్సరాల క్రితం ఊరు వదిలి వెళ్ళినట్లుగానే హైదరాబాద్లోనే స్థిరపడినట్టుగా అయితే ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు మనకు వచ్చినటువంటి సమాచారంగా చెప్పవచ్చు. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ప్రాంతం ఈ యొక్క అనపర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి కొప్పవరం గ్రామం ఇదే చూడొచ్చు. ఇదే నివాసం ఏదైతే ఇప్పుడు వీరరాఘవరెడ్డి సంబంధించినటువంటి ఇల్లు ఏదైతే ఉందో మనకు చూడొచ్చు. కొవ్వూరి అతను సంబంధించినటువంటి వీరరాఘవరెడ్డి సంబంధించిన నివాసం ఇది తన తల్లిదండ్రులు చూసుకుంటే కొవ్వూరి సత్తిరెడ్డి కానీ అలాగే మా తల్లి చూసుకుంటే మహాలక్ష్మి కానీ తనకైతే ఒక అన్న ఇద్దరు కూడా ఉన్నారు, ఒక తమ్ముడు కూడా ఉన్నారు, ఇద్దరే ఇలా కుటుంబ సభ్యులు. అందులో పెద్ద కుమారుడిగా ఉన్నటువంటి వీరరాఘవరెడ్డి, ఆ వీరరాఘవరెడ్డికి సోదరుడిగా అయితే మరొక రామిరెడ్డి అనే మరొక తమ్ముడు కూడా ఉన్నాడు. తనైతే ప్రస్తుతం అయితే నూజివీడులో ఉద్యోగ నిమిత్తం అక్కడైతే స్థిరపడినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈ యొక్క వీరరాఘవరెడ్డి 15 సంవత్సరాల కోసం ఇల్లు వదిలి వెళ్ళిపోయిన నేపథ్యంలోనే ఇక్కడ కుటుంబ సభ్యులు ఇక్కడే కొన్నాళ్ళ నుంచి అనపర్తి నియోజకవర్గంలో కొప్పవరం గ్రామంలోనే ఉంటున్నారు. ఇదే వాళ్ళ నివాసం. ఇందులో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. తల్లిదండ్రులు ఇక్కడ ఉంటున్నారా, ఎక్కడికైనా వెళ్ళారనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఆ కుటుంబ సభ్యులు ఇదే నివాసంలో ఉంటున్నారు. వీరరాఘవరెడ్డి సంబంధించినటువంటి నివాసం ఇదే. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ప్రాంతంలోనే ఈ వీరరాఘవరెడ్డి అయితే గతంలో 15 సంవత్సరాల క్రితం ఇక్కడే ఉండేవారు. తన తండ్రి కొవ్వూరి సత్తిరెడ్డి గాను అలాగే తల్లి చూసుకుంటే మహాలక్ష్మి, తన సోదరుడు చూసుకుంటే రామిరెడ్డి, అతను నూజివీడులో ఉద్యోగం నిమిత్తం అక్కడికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. కానీ ఇక తన తల్లిదండ్రులు ఇక్కడే ఉండేవారు. కానీ ఈ ఎవరైతే వీరరాఘవరెడ్డి ఉన్నారో వీరరాఘవరెడ్డి 15 సంవత్సరాల క్రితమే ఊరు వదిలి వెళ్ళిపోయినట్టుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులైతే మనకి ఇచ్చినటువంటి సమాచారంగా చెప్పవచ్చు. ఇప్పుడు తల్లిదండ్రులు తన తండ్రి ఎవరైతే ఉన్నారో ఆయన సత్తిరెడ్డి అయితే ఇక్కడ పొగాకు పరిశ్రమ ఉందో సమీపంలోనే పొగాకు పరిశ్రమలోనే అతను పనిచేస్తూ ఇటీవలే రిటైర్డ్ అయినట్టుగా మనకు వచ్చినటువంటి సమాచారం. ప్రస్తుతం కుటుంబ సభ్యులు ఇంట్లో ఎవరున్నారనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ప్రస్తుతం అయితే ఇంటి దగ్గర చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇంట్లో ఎవరు కూడా కనిపించడం లేదు. ఇక్కడ అందరూ కూడా ప్రస్తుతం అయితే నిర్మానుష్యంగా ఉంది, ఎవరు కూడా కనిపించిన పరిస్థితి, ఇంట్లో ఎవరు కూడా కనిపించడం లేదు. ఈ సంఘటన జరిగిన వెంటనే ఇంట్లో అంటే ఇక్కడ స్థానికులు కూడా అడ్రస్ చెప్పేందుకు చాలా మంది నిరాకరించినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడైతే ఎవరు కనిపించిన పరిస్థితి, ఈ ఇల్లంతా నిర్మానుష్యంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక్కడ ఎవరన్నా ఉన్నారేమో బెల్ల కొట్టే చూసే ప్రయత్నం చేద్దాం. ఇది ఎటువంటి బెల్ల కూడా పనిచేయడం లేదు. ప్రస్తుతం అయితే ఇదే నివాసం వద్ద ఉన్నారని మనకు వచ్చినటువంటి సమాచారంతో ఇంటికి అయితే వచ్చాం. అంటే లోపల ఎవరో కూడా కనిపించిన పరిస్థితి. ఇక్కడ స్థానికులు కూడా ఇల్లు అడ్రస్ అడిగితే ఇదే నివాసం, అతను ఈ ఊళ్ళో ఉండడం లేదు వీరరాఘవరెడ్డి అనేది కూడా అందరూ కూడా మనకు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ స్థానికులు ఎవరు కూడా కనిపించడం లేదు. ఇక్కడ పైన ఉన్నవారు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ పైన మరొక అంతస్తు అయితే ఉంది, వాళ్ళు ఒకసారి వీళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ పై అంతస్తులు అయితే ఇక్కడ ఎవరో వేరొకరు ఉన్నారు, ఇక్కడ చెప్పులు కూడా ఉన్నాయి, ఇక్కడ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ పై అంతస్తు చూసుకుంటే
ఈ ఈ యొక్క ఎవరైతే తండ్రి ఉన్నారో వీరరాఘవరెడ్డికి సంబంధించినటువంటి తండ్రి. అమ్మ ఇది ఈ కింద ఎవరు లేరేటమ్మా? కింద వీరరాఘవ ఎవరు ఎక్కడికి వెళ్ళిపోయారమ్మా? ఏమో నాకు తెలదండి, నేను మొన్నే వచ్చాను ఊరి నుంచి. ఇంట్లో ఎవరు ఉన్నారు మీరు ఇప్పుడు? ఇది మీదేనా ఇప్పుడు? మాది కాదు, అడ్డుకుంటున్నారు ఇందులోనే అంతే అండి. అంటే కింద ఎవరు ఖాళీ చేసి ఇప్పుడు ఎన్ని రోజులు అయిపోయింది వెళ్ళిపోయింది? ఏమో ఎన్ని రోజులు అయిందండి, నేను ఊరి నుంచి మొన్నే వచ్చాను. మొన్న వచ్చారా? అంటే కింద ఎవరెవరు ఉంటున్నారమ్మా? ఎవరి పేరు వాళ్ళ పేర్లు? అసలు వాళ్ళ మొక్కలే నేను ఎరకను నేను. అదనమాట. అంటే ఇప్పుడు ఇల్లు మీద మీరు అద్దుకుంటున్నారు అది? మా ఊళ్ళు ఉంటున్నారండి అద్దెకి. నేను మా ఊళ్ళు ఉన్నారని వచ్చానండి, మా ఊళ్ళు బయటికి వెళ్ళారు. అదనమాట. నాకు తెలదండి వాళ్ళు కూడా మరి. ఎవరన్నా వస్తున్నారా పాపం ఈ ఇంటి కోసం ఎదుక్కుని? ఎవరన్నా వస్తున్నారా? ఎవరో రావట్లేదండి, ఎవరు రారండి. కింద మరి ఎవరో మచ్చినట్టుగా లేదు. ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడ వచ్చి? నేను లచ్చివారం వచ్చానండి, అప్పటి నుంచి ఎవరు రాలేదండి. చూస్తున్నాం ఇక్కడైతే స్థానికులు ఎవరు కూడా చెప్పడం లేదు. ఇక్కడ ఎవరో కూడా మనం ఏదైతే ఇంటి నివాసం ఇంట్లో పై భాగంలోకి వచ్చాము, ఇక్కడ ఎవరో అంటే వేరే బంధువులు ఇంటికి వచ్చినటువంటి ఆమె అయితే మాకు ఎటువంటి సమాచారం తెలియదని చెప్పుకొస్తున్నారు. అసలు ఇంటి వాళ్ళ వ్యక్తులు ఎక్కడికి వెళ్ళారనేది కూడా తెలియని పరిస్థితి కనపడుతుంది. అంటే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది ఏదైతే ఈ యొక్క చిరుకూరి బాలాజీ టెంపుల్ సంబంధించిన ప్రధాన అర్చకుడు రంగరాజన్పై దాడి ఘటన మొత్తం తెలుగు రాష్ట్రాల్లో అయితే సంచలనంగా మారినప్పటికీ ఇక్కడ ఈ గ్రామంలో అయితే మనం చూసాం అతను ఎవరు ఈ యొక్క కొవ్వూరి వీరరాఘవరెడ్డి ఎవరనేది కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారిన నేపథ్యంలో అతను తెలుసుకుంటే తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ యొక్క కొప్పవరం గ్రామంగా తెలిసిన నేపథ్యంలో అతని నివాసానికి అయితే ఇక్కడ రావడం జరిగింది. గ్రామంలో మనకు తెలిసినటువంటి సమాచారం 15 సంవత్సరాల నుంచి ఊరు వదిలి వెళ్ళిపోయినట్టుగా అయితే చెప్తున్నారు. తల్లిదండ్రులు కూడా సరిగా వస్తలేదు, హైదరాబాద్లోనే స్థిరపడ్డారనేది కూడా ఇక్కడ స్థానికులు చెప్తున్నటువంటి మాట. ఇక్కడ ఇంటికి వచ్చి మేమంతా కూడా ఆర్టీవీ వచ్చి పరిశీలించి చూసాం, ఇంటి వద్ద అయితే ఎవరు కూడా కనిపించలేదు. గ్రామస్తులు మరిన్ని విషయాలు అడుగుదాం. ప్రస్తుతం అయితే తండ్రి సత్యరాజు ఎవరైతే ఉన్నారో మనకి సత్యరెడ్డి కొవ్వూరి సత్యరెడ్డి ఎవరైతే ఉన్నారో తల్లి అయితే మహాలక్ష్మి, మరొక తమ్ముడు కూడా నూజివీడులో ఉంటున్నారు, అక్కడికే వెళ్ళారన్నట్టుగా మనకు వచ్చినటువంటి సమాచారం. ప్రస్తుతం అయితే గ్రామస్తులు దీనిపై ఏ విధంగా అంటున్నారు, అలాగే ఈ యొక్క వీరరాఘవరెడ్డి ఇక్కడ గతంలో ఏ విధంగా 15 సంవత్సరాల క్రితం అయితే ఇక్కడే ఉండేవారు, 15 సంవత్సరాలు ముందైతే ఇక్కడ ఇల్లు విడిచి వెళ్ళిపోయినట్టుగా మనకు వచ్చినటువంటి సమాచారం. మరిన్ని విషయాలు గ్రామంలోకి వెళ్ళి ఇతను నిజంగా ఇక్కడ ఉండేవారా, ఈ వీరరాఘవరెడ్డి ఎవరు, అసలు గతంలో 15 సంవత్సరాల క్రితం ఏ విధంగా ఇక్కడ ఉండేవారు, ఇక్కడ ఈ ఊళ్ళో ఏం చేసేవారు, అదే ఏ స్కూల్లో చదువుకున్నారనేది కూడా మరిన్ని విషయాలు గ్రామస్తులు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఈ అనపర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి కొప్పవరం గ్రామంలో ఈ యొక్క ఏదైతే చిలుకూరి బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడు రంగరాజన్పై దాడి ఘటన తెలిసిన నేపథ్యంలోనే ఇక్కడ అతను ఏ ఊరు వీరరాఘవరెడ్డిది, అసలు ఏదైతే ఇప్పుడు దాడికి దిగినటువంటి వ్యక్తి ఒక రామరాజ్యాన్ని అలాగే ఒక ఆర్మీని ఏర్పాటు చేసి ఈ విధంగా మొత్తం ఆలయాల్లోకి చొరబడి ఈ విధంగా అర్చకులపై దాడి చేయడం అనేది కూడా సంచలనంగా మారిన నేపథ్యంలో ఈ వీరరాఘవరెడ్డి ఎవరనేది కూడా ఆర్టీవీ తెలుసుకునే ప్రయత్నం అయితే చేసింది. ఇప్పుడు అనపర్తి నియోజకవర్గం తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న అనపర్తి నియోజకవర్గంలో కొప్పవరం గ్రామంలోనే అతను నివాసం స్వస్థలం. అతనైతే తల్లిదండ్రులు మనం చూసాం, ఇక్కడ అయితే ఎవరు కూడా కనిపించిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఇంటికి వచ్చాం, ఇంటి వద్ద అయితే ఎవరు కూడా కనపడలేదు. అసలు ఇతను ఎవరు అనేది కూడా మాట్లాడేందుకు కూడా గ్రామస్తులు అయితే నిరాకరిస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. ఈ గ్రామంలో కూడా మనం చూసొచ్చు, ఇది అనపర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి కొప్పవరం గ్రామం. ఇదే కొప్పవరం గ్రామంలో ఇది అంతా కూడా నిర్మానుష్యంగా కనపడుతుంది. ఇంటి పక్కన ఎవరు కూడా కనిపించిన పరిస్థితి అయితే చుట్టుపక్కల అయితే కనపడుతుంది చూడొచ్చు. ఇక్కడ స్థానికులు కానీ ఎవరు కూడా మాట్లాడేందుకు కూడా ఎవరు కూడా కనపడడం లేదు. మరో పక్కన ఈ యొక్క చూసుకుంటే ఈ ఎవరు అంటే ఈ యొక్క వీరరాఘవరెడ్డి ఎవరు, అలాగే మన కొవ్వూరి సత్యరెడ్డి మొదటి కుమారుడు గాను అలాగే మహాలక్ష్మి తల్లి గాను కూడా చెప్పుకొస్తున్నారు. ఇక్కడ స్థానికులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. తాతయ్య గారు, ఇక్కడ మీకు కొప్పరెడ్డి సత్యరెడ్డి గారు తెలుసా? కొవ్వూరి సత్యరెడ్డి గారు ఇదే ఇల్లు. ఎక్కడికి వెళ్ళారండి? ఎవరు కనపడతలేదు. ఎక్కడికో దూరంగా వెళ్ళారండి, ఎక్కడికో ఊరికి పోయి వెళ్ళాడు అనుకుంటానండి. ఊరికి ఎన్నాళ్ళు అవుతుంది వెళ్ళి? 10 రోజులు అవుద్దామో అంతే. అంతేనా? ఎందుకు వెళ్ళిపోయారు? అతనికి ఎంతమంది పిల్లలు అతనికి? సత్యరెడ్డికి 2 కుర్రోళ్ళండి. 2 కుర్రాళ్ళ? ఏం చేస్తుంటారు వాళ్ళ కుర్రోళ్ళు? ఇద్దరు ఇక్కడికి వస్తుంటారా? వ్యాపారం చేసుకుంటుంటారండి ఎక్కడో, మరి మనకు తెలదు. అంటే పెద్ద కుర్రాడు పేరు, చిన్న కుర్రాడు పేరు మీకు తెలుసా? మీకు బాగా పేర్లు కూడా సరే తెలియదండి. వీరరాఘవరెడ్డి అంటే ఎవరు అసలు? సత్యరెడ్డి వీరరాఘవరెడ్డి, కొవ్వూరు వీరరాఘవరెడ్డి అంటే కుమారుడేనా? కొవ్వూరి వీరరాఘవరెడ్డి అండి,
అంటే పేరు తెలియదండి మరి నాకు. కుర్రోళ్ళు మటుకు ఇద్దరండి. ఇద్దరు ఉమ్. ఏం చేస్తుంటారని ఊరు ఇక్కడ రావడం కానీ ఏమైనా ఫైనాన్స్ చేసుకుంటారండి మరి ఎక్కడో తెలియదు మనకి. మేమేమో గేదె మేపుకునేవాళ్ళు నేను. అంటే మరి ఉన్నమాట చెప్పాలి కదండి. ఇదేనా ఇల్లు ఇక్కడ మీరు ఇదేనా ఇదేండి మా ఇల్లు ఈ పక్కనే. ఈ పక్కనేనా ఇతను ఫోటోలో కనిపిస్తుంది వ్యక్తి ఎవరు నాకు తెలుస్తలేదండి ఎవరో చదవాలి. ఓకే అదే ఎన్నాళ్ళు 15 సంవత్సరాలు అవుతుంది వెళ్ళిపోయారు అన్నారు వీరరాఘవరెడ్డి ఇతను ఈయన సత్యరెడ్డి గారు పెద్ద కొడుకు అంటున్నారు నిజమేనది ఏమో తెలియదండి. తెలియదు కనబడుతుందా సరిగానే కనపడుతుందండి కనబడుతుందా మరి సరే. 10 రోజులు అవుతుంది అంతేనా వెళ్ళిపోయారు 10 అంటే అతను ఏమో అండి పిల్లల దగ్గరికి వెళ్తాడు వస్తాడు, మళ్ళీ పిల్లల దగ్గరికి వెళ్తాడు వస్తాడండి. 10 రోజులు ఉంటాడు మళ్ళీ వెళ్ళిపోతాడు మళ్ళీ వస్తాడు. సరిగా ఉంటారు ఎవరైనా ఇంటికాడ ఎవరైనా అద్దెకుంటున్నారండి ఆ పైన అంతే ఆరే ఉంటారా అద్దెగుండి వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళ ఆవిడ పేరు సత్యరెడ్డి గారు. వాళ్ళ ఆవిడ పేరు ఏం చేస్తుంటారు సత్యరెడ్డి అసలు? ఇక్కడ మంగళదాగా మిల్లోకి వెళ్ళేవాడండి. ఈ హైబ్రిడ్ కంపెనీలోకి అది తీసేయారండి అది. మరి ఇప్పుడు ఎక్కడికో వెళ్తున్నారో మరి తెలియదు అని తెలియదా? ఓకే చూస్తున్నాము స్థానిక ఆ పక్కన ఇంటి పక్కన ఉన్నటువంటి వ్యక్తిని మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తాము. ఈలోగా అతనైతే చెప్పడం జరిగింది ఆ ఇద్దరు కుమారులు కూడా ఎక్కడో దూర ప్రాంతంలో ఉంటారు. ఆ కుమారులు ఉంటారని మాత్రం తెలుసు కానీ వాళ్ళు ఎప్పుడు కూడా ఇక్కడికి వచ్చి తిరిగిన దాఖలాలు అయితే కనపడడం లేదంటున్నారు. అప్పుడప్పుడు రావడం ఇక్కడ వెళ్ళడం కూడా జరుగుతుంది. కేవలం ఇంటి వద్ద పైన ఒక అద్దెకున్నవారు మాత్రమే ఉన్నారని ఇంటి పక్కన ఉన్నటువంటి వ్యక్తి అయితే చెప్పడం జరుగుతుంది. అలాగే సత్యరెడ్డి అయితే ఇటీవల పొగాకు కంపెనీలో పనిచేసేవారు. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే పొగాకు కంపెనీ ఉందో అక్కడైతే పనిచేసి ఇటీవల అది మూసివేయడంతో అతను బయట ఇక్కడ ఇంటి వద్ద ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇద్దరు కుమారులు ఉన్నారన్న మాట మాత్రం తెలుసు. ఏ విధంగా ఉంటారు ఏ విధంగా ఇక్కడ ఉండేవారు అనేది కూడా ఎప్పుడు కూడా చూసిన దాఖలాలు మనం కూడా ఈ ఫోటో కూడా చూపించాం. పేపర్లో వచ్చినటువంటి ఫోటోను కూడా చూపిస్తే ఆయన సరిగా గుర్తుపట్టని విధంగా కనపడడంతో అతను తెలియదు ఎప్పుడు కూడా చూడలేదని కూడా సమాధానం చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అంటే ముఖ్యంగా ఏదైతే జరిగినటువంటి ఘటన అయితే ఎవరు అనేది కూడా సంచలనంగా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరిన్ని వివరాలు ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం చూస్తున్నటువంటి ఇల్లు వీరరాఘవరెడ్డి ఇల్లు ఇది. ఇంటి పక్కన ఉన్నటువంటి వ్యక్తులను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి ఆ ఇల్లు ఎవరిదండి? ఆ ఇల్లు ఎవరిదండి? ఇల్లు అండి కోరు సత్యరెడ్డి గారు దాన్ని. కొవ్వూరు సత్యరెడ్డి కోరూరు అండి. సత్యరెడ్డినా కోరూరు అండి. ఎంతమంది అండి ఆయనకి పిల్లలు? పిల్లలండి పిల్లలు ఇద్దరు అబ్బాయిలు అండి. అసలు ఏం చేస్తుంటారండి వాళ్ళు? ఎక్కడెక్కడో ఉంటున్నారండి కుర్రోళ్ళు. ఆ తండ్రి ఇక్కడ ఉంటున్నాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు లేడు. లేరా అంటే ఏం చేస్తుంటారు కుర్రోళ్ళు? ఇక్కడ రావడం గట్టా జరిగిందా? ఇక్కడికి వచ్చేవారు వాళ్ళు? వాళ్ళండి చిన్నోడు వస్తాడండి పెద్దోడు రాడు కదా. పెద్దోడు రాడా? ఎన్నాళ్ళు అవుతుంది పెద్దోడు వెళ్ళిపోయి? ఏమండి పెద్దోడు వెళ్ళిపోయి ఎన్నాళ్ళు అవుతుంది? పెద్దోడు వెళ్ళి మరి అవుతుందండి 10 సంవత్సరాలు అలా అవుతుంది. చూసారా అతను మీరు? పెద్ద అతను చూసారా మీరు? ఎలా ఉంటాడు అతను? అతను అండి కురసగా మీలాగా ఉంటాడు. కురసగా పెద్ద అతను. ఇతను తెలుసా ఫోటోలో ఉన్న అతను? ఇతను తెలుసా? అతను కదా ఇతను గడ్డం వేసుకుని ఉన్నది మరి బాగానే. ఇతను గడ్డం తోటి ఉన్నాడు. ఏ పేర్లు ఏం పేరు వాళ్ళ పేర్లు కొడుకుల పేర్లు? పేర్లు పెద్ద అతను కుర్రోళ్ళ పేర్లు నాకు తెలదండి. తండ్రి పేరు తెలుసు సత్యరెడ్డి అండి. సత్యరెడ్డి. ఓకే ఎన్నాళ్ళ క్రితం మరి వీళ్ళు ఎక్కడ ఉంటారా? వెళ్ళిపోయారు ఈ మధ్యలో వెళ్ళిపోయారా? ఏమండి వీళ్ళు ఇప్పుడు వెళ్ళిపోయారు ఇక్కడికి? అబ్బాయి బాగున్నాయండి మరి చూసి వచ్చేస్తారా? రేపులో వచ్చేస్తారండి. ప్రస్తుతం మనం కొప్పవరం గ్రామంలో ఉన్నాం. కొప్పవరం గ్రామ పంచాయతీ దగ్గర ఏదైతే గ్రామ సచివాలయం ఇక్కడ ఉన్నాం. అంటే మనకి ప్రస్తుతం వీరరాఘవరెడ్డి ఎవరనేది తెలుసుకునే ప్రయత్నం అయితే ఆర్టీవీ చేస్తుంది. ప్రస్తుతం తన గ్రామంలో తన 15 సంవత్సరాల నుంచి ఇక్కడ ఊరు విడిచి వెళ్ళారు అంటున్నారు. ఇక్కడ ఉన్న స్థానికులు ఉన్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి ఈ వీరరాఘవరెడ్డి మీకు తెలుసా? నాకు తెలుసండి. ఎవరు ఏంటి ఎలా? సత్యరెడ్డి గారు వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు చాలా మంచివారండి. అక్కడ ఏదో సినిమా షూటింగ్ అని వెళ్ళాడండి ఆయన. ఎవరు? అతనండి వీరరాఘవరెడ్డి అన్న అతను. అంతేగాని మనిషి అయితే చాలా మంచివాడండి. ఎవరు? వీరరాఘవరెడ్డి అన్నతనండి. వీరరాఘవరెడ్డి చూసారా మీరు? ఇక్కడికి వచ్చి వెళ్తుండేవాడారా? వెళ్తుండేవాడండి. చాలా మంచివాడండి చాలా పద్ధతైనండి. మరి అక్కడ హైదరాబాద్లో మనకి ఏం తెలుస్తుందండి? ఆయన వెళ్ళిపోయి ఛానల్ అవుతుంది అదండి. అంటే ఇప్పుడు ఎన్నాళ్ళ క్రితం వెళ్ళిపోయాడు అతను ఇక్కడ నుంచి? కొంచెం 25 ఏళ్ళు 30 ఏళ్ళు అవుతుందండి. 30 ఏళ్ళు అవుద్దా? వెళ్ళిపోతుంది షూటింగ్లో కానీ వెళ్ళాడండి. షూటింగ్లకన్నా ఏం చేస్తుంటారు? అంటే ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రుల పేరు ఏం పేరు? సత్యరెడ్డి గారు అండి. సత్యరెడ్డి గారు. ఆ నాన్నగారి పేరు సత్యరెడ్డి గారు. ఆ అమ్మ పేరు మహాలక్ష్మి అండి. వాళ్ళు ఇక్కడ ఐల్టెడ్ కంపెనీలో జాబ్ చేస్తారండి. ఆయన మొన్నే రిటైర్మెంట్ అయ్యాడు. ఓకే
మనుషులు అయితే చాలా పద్ధతి వాళ్ళు అండి, చాలా మంచోళ్ళు. మరి అక్కడ ఏం జరుగుతుందో అన్నది మనకు తెలియదండి. ఏం చేస్తారు? పెద్ద అబ్బాయి ఏం చేస్తున్నాడు, చిన్న అబ్బాయి ఏం చేస్తాడు? సంగీతం ఏదో చేస్తారండి. చిన్న అబ్బాయి అయితే ఫైనల్స్ అండి. పెద్ద అబ్బాయి సంగీతం అండి. చిన్న అబ్బాయి అయితేనేమో ఫైనల్స్ అండి. ఫైనాన్స్. ఆ. మరి ఇప్పుడు రామరాజ్యం, ఇప్పుడు అంతా రామరాజ్యం పేరుతో ఒక ఆర్మీని ఏర్పాటు చేసి ఆలయాల పరిరక్షణకి అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు పోలీసులు కూడా హైదరాబాద్లో జరిగిన పరిస్థితి ఉంది, ఎలా చూడాలి? మరి అయితే మనకేం తెలియదండి. ఇక్కడ నుంచి వెళ్ళాక మనకేం తెలియదు. అదండి జరిగిన విషయం. ఓకే. అంటే ఇప్పుడు ఇతను ఊళ్ళో రావడం అంటే అప్పుడప్పుడు వచ్చేవాడు, అంటే 15 సంవత్సరాలు వెళ్ళిపోయిన తర్వాత ఎన్నాళ్ళ తర్వాత వచ్చేవాడు ఒకసారి? ఆరు అమ్మగారు అదే ఆరు నాన్నగారు మేడ కట్టినప్పుడు సార్ వచ్చారండి. తర్వాత ఏదైనా ఇక్కడ ఏదైనా వాళ్ళు చుట్టాలు ఫంక్షన్ అయితే వస్తారండి. వస్తారు. వాళ్ళైతే కుటుంబం చాలా మంచిదండి. చాలా పద్ధతి పెళ్ళయిందండి అతనికి? ఇంకా అయిందండి. ఎవరో ఇప్పుడు ఉన్న ఎవరైతే వీర్రాఘవరెడ్డి పెళ్లి కూడా అయిందా? పెళ్లి కూడా అయిందండి. పెళ్ళి అయిందండి. కుటుంబం అయితే చాలా మంచిదండి. పెళ్లి ఏమైనా ఐడియా ఉందా? తెలియదండి నాకు. ఇక్కడ నుంచి వెళ్ళాక చేసుకున్నానండి. అక్కడ మరి ఎలాగైందో తెలియదండి. ఇక్కడ నుంచి వెళ్తామే తెలుసు. ఇప్పుడు ఏమంటారంటే ఒక ఆలయ అర్చకుల మీద ఈ విధంగా అక్కడ అతనిపై ఒక రామరాజ్యం సైన్యం కూడా ఏర్పాటు చేసి వెళ్ళడం, వాళ్ళపై దాడి తీసారు అంటున్నారు. దీన్ని ఎలా చూడాలంట? విషయం అయితే నాకు తెలియదండి. విషయం అయితే మరి ఎక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మరి ఏం జరుగుతుందో నాకు ఏం తెలుస్తుందండి. అదండి. చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడు రంగరాజన్పై జరిగినటువంటి దాడిని తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనం మారిన విషయం అందరూ కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ యొక్క ఎవరైతే రామరాజ్యం అలా ఆర్మీని ఒకటి ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క మనకి ప్రధానంగా కొవ్వూరి వీరరాఘవరెడ్డి ఎవరైతే ఉన్నారో అతను ఎవరని తెలుసుకునే ప్రయత్నం అయితే ఆర్టీవీ చేసింది. ఈరోజు ఈ యొక్క అనపర్తి, తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో నుండి కొప్పవరం గ్రామం అయితే రావడం జరిగింది. అసలు వీరరాఘవరెడ్డి ఇప్పుడు ఎవరు, అతను కుటుంబ సభ్యులు ఎవరనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఈ యొక్క ఏదైతే ఈ యొక్క గ్రామం ఏదైతే ఉందో ఈ యొక్క కొప్పవరం గ్రామానికి సంబంధించినటువంటి మాజీ సర్పంచ్ గారు ఉన్నారు, అలాగే కర్రి వెంకటరామరెడ్డి గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ యొక్క ఇప్పుడు జరిగినటువంటి ఘటన ఇప్పుడు అంతా కూడా మొత్తం చర్చనీయాంశంగా మారింది. ఎవరైతే కొవ్వూరి వీరరాఘవరెడ్డి ఎవరనేది కూడా అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీనిపై మొత్తం అంతా కూడా ఇంట్రెస్ట్గా ఉంది. ఏంటి ఎవరో ఇతను కుటుంబ సభ్యుల నేపథ్యం ఏ విధంగా ఉంది? సరే, ఇది జరిగిన సంఘటన అయితే మాత్రం చాలా దురదృష్టకరమైన విషయం అండి. సంఘటన మాత్రం ఎవరూ సమర్థించడం లేదు. కానీ ఈ వీరరాఘవరెడ్డి అన్న వ్యక్తి ఇటువంటి విషయంలో ఇలా పాల్పడ్డాడని మేము కూడా నమ్మటం లేదు. ఈ కుటుంబం అయితే వీరరాఘవరెడ్డి కుటుంబం అయితే చాలా సౌమ్యమైన కుటుంబం, వ్యవసాయ కుటుంబం, కూలి పని చేసుకునే కుటుంబం. వీరరాఘవరెడ్డి చిన్నతనంలోనే ఈ తల్లిదండ్రులను విడిచి వెళ్ళిపోవడం జరిగింది. అతను ఈ విధంగా ప్రవర్తిస్తాడని, ఇలా ప్రవర్తించాడని చెప్పి మేము కూడా నమ్మలేకపోతున్నాం. దీని వెనకాల ఏదైనా వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా అని చెప్పి కూడా మేము అనుమానించాల్సిన పరిస్థితి వస్తుంది సార్. తండ్రి ఏం చేస్తుంటారు, అలాగే ఇతనికి కుటుంబ సభ్యులు ఎంతమంది అండి వీళ్ళ మొత్తం? తండ్రి ఐఎల్టీడీ కార్మికుడండి, వర్కరు. ఇటీవల 2 మాసాల క్రితమే కొవ్వూరి సత్యరెడ్డి ఐఎల్టీడీలో ఇటీవల రిటైర్మెంట్ తీసుకున్నాడు సార్. 2 మాసాలు అవుతుంది. తల్లి గృహిణి, తమ్ముడు వ్యాపారవేత్త, అంటే వ్యాపారం అంటే సిరి వ్యాపారి. నూజివీడులో స్థిరపడి అతను నూజివీడులో సిరి వ్యాపారం చేసుకుంటున్నాడు. ఈ కుటుంబం చిన్న కుటుంబం సార్. అంటే ఇప్పుడు ఈ వీరరాఘవరెడ్డి అనపర్తి ఈ కొప్పవరం గ్రామం విడిచి ఎన్నాళ్ళు అవుతుంది? ఇక్కడ ఉండేవాడు అదండి అసలు వీరరాఘవరెడ్డి? నాకు అతను ఏదైనా 15 సంవత్సరాల వయసులోనే ఈ గ్రామం విడిచి వెళ్ళిపోయినట్టుగా నాకు తెలుసండి. ఈ 15 సంవత్సరాల వయసులోనే అతను 18 సంవత్సరాల వయసులోనే గ్రామం విడిచి వెళ్ళిపోయిన తర్వాత ఈ గ్రామానికి వచ్చి ఏదైనా 15 సంవత్సరాలు అవుతుందేమో అనుకుంటున్నాను. ఒకసారి 15 సంవత్సరాల క్రితం ఇప్పుడు ఆ కుటుంబంలో ఏదో శుభకార్యం ఉంటే ఆ శుభకార్యానికి వచ్చి వెళ్ళిపోయాడు తప్ప ఇక్కడ గ్రామస్తులు ఎవరితోటి కూడా అతను అంత సఖ్యతగా లేని వ్యక్తి అండి. అంటే అతను ఎందుకు, అంటే తను ఏం చేస్తుండేవాడు అతను గతంలో, ఇప్పుడు ఏం చేస్తున్నారని హైదరాబాద్లో ప్రధానంగా చెప్పుకొని ఉంటారు జనరల్గా. అంటే నేను 2-3 అతని వీడియోలు చూడటం జరిగిందండి. ఎవరికైనా కొంచెం అన్యాయం జరిగితే సరిహద్దు స్థలాల గొడవల్లో కానీ ఏదైనా కుటుంబ విషయాల్లో కానీ అధికారుల వల్ల కానీ ఇబ్బందులు కానీ ఏర్పడితే అతను సోషల్ మీడియా ద్వారా వీడియో రిలీజ్ చేసి ఇది చట్టరకంగా పలానా సెక్షన్ల ప్రకారంగా ఇది నేరం, ఇలా చేయకూడదు, ఈ అధికారులు ఇలా చేస్తున్నారు, ఆ వ్యక్తిని ఇలా ఇబ్బంది పెడుతున్నారు, అది చట్టం కాదు, ఆ చట్టపరంగా చర్య తీసుకుంటే అధికారులకు ఇలాంటి శిక్షలు పడతాయి, ఇక్కడ నష్టపోయిన వ్యక్తి ఇలాంటి ఇబ్బందులు పడుతున్నాడు, ఆ ఇబ్బందులు ఈ చట్టం ప్రకారంగా అయితే ఈ రకంగా ఆదుకోవచ్చు అని చెప్పేసి వీడియోలు రిలీజ్ చేసి అధికారులని కొంచెం మందలించినట్టు కానీ లేకపోతే వాళ్ళకి సూచించినట్టు కానీ వీడియోలు నేను 2-3 సందర్భాల్లో స్పష్టంగా చూడటం జరిగింది సార్. అక్కడైతే మాత్రం బాధితుల పక్షాన్ని అతను పోరాడుతున్నాడన్న భావం నాలో కలిగింది సార్.
వాళ్ళకి న్యాయం జరిగిందని బాధితులకి ఎవరైతే ఈ విధంగా ఆశించిన వాళ్ళకి న్యాయం జరిగా అంటే న్యాయ వ్యవస్థపై మంచి గ్రిప్ ఉన్నట్టుగా మీకు అనిపిస్తుందండి అంత అంటే న్యాయ వ్యవస్థ మీద అతను మాటల ప్రకారం గిఫ్ట్ ఉందండి. వాళ్ళకి న్యాయం జరగకపోయినా పదరలుగా జరిగే నష్టం తగ్గిందని నా నమ్మకం అండి. ఆ తర్వాత ఇంకా కొంచెం నష్టపోతారు అనుకున్న సందర్భంలో ఈ వీడియో చూసిన తర్వాత ఆ నష్టం జరగకుండా మాత్రం వాళ్ళకి అక్కడతోటి ఆ సమస్య అక్కడతోటి ఆగినట్టుగా నాకు కొన్ని అవగాహనలు ఉన్నాయండి. అంటే ఇప్పుడు ఒక ఆర్మీని ఏదైతే రామరాజ్యం కోసం ఆర్మీని ఏర్పాటు చేసి ఈ యొక్క ఏదైతే గుళ్ళు అవన్నీ కూడా పరిరక్షణ కోసం పాటుపడతానంటూ చేసిన దాన్ని దీన్ని ఈ కోణాన్ని కూడా ఎలా చూడాలంటారు? అంటే రామరాజ్యంగా ఆర్మీని ఏర్పాటు చేసుకోవటం అన్నదంటే అది చట్టం కాదండి. ఒక వ్యక్తి కూడా 10 మంది మంచి చేస్తున్నప్పుడు 10 మంది బయలుదేరి వెళ్ళినప్పుడు అది ఒక రకంగా చట్టం న్యాయం ప్రకారంగా అయితే అది అంగీకరించం. కానీ ఒక మంచి చేస్తున్న వ్యక్తి కోసం 10 మంది కలిసి వెళ్తున్నప్పుడు అది అన్యాయం అంటే కూడా మరి ఆలోచించాలండి ఒకసారి. అంటే మరి ఇతను ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేశారు, దాని ద్వారా సభ్యులుగా ఏర్పాటు చేసుకోవడానికి మందికి ఉపాధి కల్పించేందుకు కూడా ఇవంతా కూడా చేసేందుకు అతను మొత్తం ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటున్నాడు. అది ఎంతవరకు కరెక్ట్? అంటే ఈ విధంగా జరిగిన దాన్ని మరి ఎలా చూడాలి? అది అంతా లోతుగా మరి పరిశీలించాలి సార్. మరి అది మా దృష్టిలో మేము అతను ఎక్కడో హైదరాబాద్లో ఉన్నాడు, మేము ఇక్కడ ఏదో కొప్పవరం ఉన్నాం. అవన్నీ ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అది మాకు తెలియని విషయాన్ని మరి మేము ఇది అని చెప్పడానికి మాత్రం మాకు మనసు అంగీకరించదండి. ఎందుకంటే తెలియని విషయం మాట్లాడకూడదని నా అభిప్రాయం సార్. ఓకే 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 చూస్తున్నాం. ఇది గ్రామస్తులు అదే మాజీ సర్పంచ్ ఎవరైతుందో కర్రి వెంకటరామరెడ్డి గారు కూడా తన మాటల్లో విన్నాం. ఎవరు తమ కుటుంబ నేపథ్యం చూసుకుంటే తండ్రి అయితే ఇక్కడ పొగాకు పరిశ్రమలో ఉద్యోగం ఉండి రిటైర్మెంట్ అయినట్టుగా తెలుస్తుంది. అతను 15 సంవత్సరాల క్రితమే ఇది ఊరు విడిచి వెళ్ళినట్టుగా కూడా తన అయితే చెప్పుకొస్తున్నారు. అలాగే ముఖ్యంగా ఇక గ్రామంలోనే మనం చూస్తాం ఏదైతే ఐపీసీ ఏదైతే మనకి సిఆర్పి సెక్షన్ 340లో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థ అంతా కూడా ఎవరు కూడా దుర్వినియోగం చేస్తున్నారు. ఈ యొక్క ఆలయాలకు సంబంధించినటువంటి భూములన్నీ కూడా ఎవరు కూడా పరిరక్షించడం లేదు. వేలాది ఎకరాల లక్షలాది ఎకరాల భూములు అయితే అన్యక్రాంతం అవుతున్నాయి. దానిపై పోరాడడానికే ఈ యొక్క రామసేన రాజ్యం అంటూ ఈ విధంగా ఏర్పాటు చేశానని చెప్పడం కూడా జరిగింది. అంటే దీన్ని బట్టి చూసుకుంటే తనకు న్యాయ వ్యవస్థ మీదే మంచి గ్రిప్ ఉంది. మనం ఇప్పుడు ఉన్నటువంటి మాజీ సర్పంచ్ గారి యొక్క మాటల్లో ఈ యొక్క కొప్పవరం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ గారి మాటల్లో తెలుసుకుంటే గ్రామంలో కూడా అనేక సమస్యలు కూడా తనైతే తీర్చినట్టుగా అంటే మనకి ఈ యొక్క వాట్సాప్ గ్రూప్లో వచ్చినటువంటి వీడియోలు అంటే ఏదైనా గ్రామంలో చిన్న సమస్య సరిహద్దు వివాదాలు వచ్చినా సరే ఈ విధంగా వెళ్తే అధికారులు మరొక విధంగా వెళ్తే ఇది సరైనది కాదు, న్యాయ వ్యవస్థలో ఈ విధంగా ఉందని ఎన్నో సందర్భాలు చెప్పినటువంటి సందర్భాలు కూడా అటువంటి సందర్భాలు గ్రామంలో అతను వీడియో ద్వారా విన్నానని కూడా తన మాటల్లో కూడా విన్నాం. అంటే ఈ విధంగా చూసుకుంటే తను ఏదన్నా న్యాయ వ్యవస్థపై మంచి గ్రిప్ అయితే సంపాదించినట్టుగా మనకైతే మాటల్లో స్పష్టంగా కనపడుతుంది. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే సిఆర్పి సెక్షన్ 344 విధంగా అతనైతే ఈ యొక్క ఆలయాల సంరక్షణ కోసమే ఈ విధంగా పెట్టినట్టుగా చెప్పడమే కాకుండా న్యాయ వ్యవస్థపై సరైన నమ్మకం లేదని మనకు ఏదైతే సిరుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడు రంగరాజుతో వాగ్వాదం జరిగినటువంటి ఘటనలో విన్నాం. ఈ విధంగానే మొత్తం అంతా ఒక రామరాజ్యాన్ని అయితే ఏర్పాటు చేసి జరిగినటువంటి ఘటనలో మొదటిసారిగా ఈ యొక్క చిలుకూరి ఏదైతే ఈ యొక్క గుడికి వెళ్ళి ఈ విధమైన వివాదం అయితే తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ప్రస్తుతం అయితే తన స్వస్థలం ఇక్కడ 15 సంవత్సరాల క్రితమే ఈ యొక్క ఏదైతే ఈ యొక్క గ్రామం ఉందో ఈ యొక్క అనపర్తి నియోజకవర్గం నుండి కొప్పవరం గ్రామం నుంచి వెళ్ళిపోయినట్టుగా తన మరొక సోదరుడు అయితే వ్యాపార రీత్యా నూజివీడులో ఉన్నట్టుగా కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే చాలా మంచి కుటుంబ నేపథ్యం కలిగినటువంటి కుటుంబంగా చెప్పుకొస్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.